సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలతో ప్రేక్షకులను నవ్విస్తారని తెలిసిందే. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి ప్రేక్షకులను ఫుల్గా నవ్వించి భారీ హిట్ కొట్టారు. అయితే తాజాగా అనిల్ రావిపూడి తన మాటలతో సీఎం చంద్రబాబును కూడా నవ్వించారు. ఇటీవల బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్యకు పద్మభూషణ్ రావడంతో అంతా సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు, కార్యకర్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ఇప్పటికే శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు భార్య బాలకృష్ణ చెల్లి నారా భువనేశ్వరి బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో నారా నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పార్టీకి బాలయ్య సన్నిహితులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు డైరెక్టర్స్ కూడా వచ్చారు. అయితే ఈ పార్టీలో పలువురు స్టేజ్ పై కూడా మాట్లాడారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ అప్పటిదాకా జరిగిన ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ నారా లోకేష్ బాబు కట్టుకున్న భార్య ముందు అమ్మ వంట గొప్పది అని చెప్పారు. ఏం గుండె సార్ మీది, బాలయ్య గారిని వసుంధర గారి ముందు ఐ లవ్ యూ చెప్పమంటే ఎవరికి చెప్పాలి అని అడిగారు. ఏం గుండె బాబు మీది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని మేము ఓ రేంజ్లో చూస్తాము. ఆయన్ని భువనమ్మ గారు పైనుంచి ఏమండి ఒకసారి పైకి రండి అంటే ఆయన అలా సామాన్యుల్లా పైకొచ్చారు. పైగా భువనమ్మ గారు టైం లిమిట్ ఇచ్చారు. ఇది రాజకీయ సభ కాదు, 5 నిమిషాలే మాట్లాడాలి అని. ఈ ఇన్సిడెంట్ చూశాక నేను బాబీ అనుకున్నాము, మేము భార్యలతో రాలేదు, బతికిపోయామని సరదాగా అన్నాడు. దీంతో అనిల్ రావిపూడి మాటలకు చంద్రబాబు నాయుడు పడి నవ్వారు. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. చంద్రబాబు నాయుడు సంతోషంగా ఫుల్గా నవ్వుతున్న వీడియోలు చూసి తెలుగుదేశం కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనిల్ని సినిమాలతోనే కాదు మాటలతో కూడా నవ్విస్తున్నావు, ఏకంగా సీఎంని నవ్వించావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.